లెట్స్ సీ. సార్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ రీడింగ్లో మార్కెట్లోకి బయర్ వచ్చినాడని మీకు ఎలా తెలుస్తుంది? ఈ క్యాండిల్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఈ క్యాండిల్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. sir. ఈ క్యాండిల్ పైన ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు. ఈజ్ ఇట్ క్లియర్? Sir. ఈ క్యాండిల్ మీద ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యింది, రైట్? Sir. ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా 3 క్యాండిల్స్ క్యాలిక్యులేషన్ పెట్టుకోవాలి. బయ్యర్ క్యాండిల్ అయి ఉండాలి, కానీ అది బయ్యర్ అయి ఉండకూడదు. సెల్లర్ క్యాండిల్ అయి ఉండాలి, కానీ అది సెల్లర్ అయి ఉండకూడదు. ఈజ్ ఇట్ క్లియర్? మీకు అర్థమైందని నేను చెప్పాలనుకున్నాను. Yes, sir. ఒక క్యాండిల్ మీద ఇంకొక క్యాండిల్ కూర్చుంటే బయ్యర్, ఒక క్యాండిల్ దగ్గర ఇంకొక క్యాండిల్ ఉండొచ్చు, 2 గ్రీన్ అయి ఉండొచ్చు. ఇది 2 బయ్యర్ పేరుకి, కానీ ఇది బయ్యర్ కాదు. ఒక క్యాండిల్ మీద ఇంకొక క్యాండిల్ కూర్చుంటేనే బయ్యర్. ఓకేనా? ఫస్ట్ పాయింట్. Yes, sir. అలాగా 3 క్యాండిల్స్ సాటిస్ఫై చేయాలి. 1 పైన ఇంకోటి కూర్చోలేదు, ఇది 1, దీనిపైన ఇంకోటి ఇది కూర్చోలేదు 2, దీనిపైన ఇది కూర్చోలేదు 3. ఇలా జరిగిన తర్వాత ఈ బయ్యర్ల పాత్ర పైన ఇమ్మీడియట్గా, నాట్ లాంగ్ రన్, ఇమ్మీడియట్గా ఎవడైనా కానీ పైన కూర్చోగలిగితే, ఈజీ క్లియర్? వాస్తవానికి మార్కెట్లో అందరినీ ట్రాప్ చేయగలిగినారు. తర్వాత వచ్చి కూర్చున్న ఏకైక కింగ్ వీడు, రైట్? ట్రాప్ చేస్తున్న కూడా నిలబడిన కింగ్. ఈ కింగ్ క్యాండిల్ విల్ మేక్ యూ మార్కెట్ బిగ్ ప్లేయర్. అర్థమవుతుందా మీ అందరికీ? అర్థమైందా రాజా? Yes, sir. సేమ్ యాజ్ సెల్లర్ ఆల్సో. చాలా అరుదుగా, చాలా తక్కువ దొరుకుతాయి కాన్సెప్ట్ ఇది. ఇది మీకు ఇండికేటర్ సహాయం చేసుకుంటే మీకు ఫైండ్ అవుట్ అవుతాయి. మీరు గుర్తించాలన్నా కూడా చాలా కష్టంగా దొరుకుతాయి. లెట్ మీ చెక్ ఫ్యూ మోర్ పాయింట్స్ హియర్. ఇదిగోండి, ఒక క్యాండిల్ మీద ఇంకో క్యాండిల్ కూర్చోలేదు, 1, దీని మీద ఇది కూర్చోలేదు 2, 3. ఈ 3 క్యాండిల్స్ సాటిస్ఫై అయ్యాయా? 3 క్యాండిల్స్ దొరికినాయి ఇక్కడ. గ్రూప్ ఆఫ్ క్యాండిల్స్ 3 దొరికినాయి సార్. సో తర్వాత దీనిపైన ఇది కూర్చుంది, రైట్? 3 గ్రీన్ ఉన్నాయి వాస్తవానికి, ఒక్కటి కూడా ఒక దాని మీద కూర్చోలేదు. 4వ క్యాండిల్ నుంచి చూసుకుంటే 4వ క్యాండిల్ 3వ దానిపైన కూర్చుంది, రైట్? సో ఈ క్యాండిల్ బిగ్ ప్లేయర్ క్యాండిల్. ఈజ్ ఇట్ క్లియర్? హ్యావ్ యు సీన్ ద రిజల్ట్? Yes, ఎనీ sir. 3 క్యాండిల్స్, బట్ దట్ షుడ్ నాట్ బ్రేక్ ఇమ్మీడియట్లీ. అలా మీరు చెక్ చేసుకోవాలి. అది గ్రీన్కి గ్రీన్, రెడ్కి రెడ్డే. సో రెడ్ కూడా చూపిస్తాను మీకు ఎక్కడ సిచ్యువేషన్ జరిగితే. కనిపిస్తుందా సెల్లర్ ఇక్కడ? Yes, sir. Yes, sir. Take it here. ఒక క్యాండిల్ కింద ఇంకొక క్యాండిల్ కూర్చోలేదు. 1, 2, 3 క్యాండిల్స్ ఉన్నాయి ఇక్కడ. 4th క్యాండిల్ కింద కూర్చుందా? Yes, sir. ఆ తర్వాత యూ కెన్ చెక్ ఇట్ ద రిజల్ట్. రీటెస్ట్ కూడా దానికే. ఎందుకు రీటెస్ట్ దీనికే? మీకు లాజిక్ అర్థమైంటుంది వాటికి, అవునా? ఇటువంటి కాన్సెప్ట్లు గుర్తించడం అంత ఈజీ కాదు. గుర్తించిన కాన్సెప్ట్లు చెప్పినప్పుడన్నా హోంవర్క్ చేయండి. అదొక్కటే మీరు చేయాల్సింది, వేరేది ఏం చేయొద్దు. ఓకేనా? అర్థమైందా రాజా? యా ఓకే సార్, డెఫినెట్గా చేస్తాం. Sir. Now you Yes, see the sir. result. Now you see the- ఒక క్యాండిల్ కింద ఇంకో క్యాండిల్ కూర్చోవాలి, కూర్చుందా? ఒక క్యాండిల్ కింద ఇంకో క్యాండిల్ కూర్చోవాలి, కూర్చుందా? ఇప్పుడు కూర్చుందా? కూర్చుందా? Yes, sir. Yes, చాలా sir. అరుదుగా దొరుకుతాయి. ఒకసారి ఇక్కడ చూడు. గాట్ ఇట్ రిజల్ట్ కనిపిస్తుందా? Yes, sir. పోలే, అదిరిపోలే. సార్ ఇది ఇండెక్స్ లో చూడాలి, ఆప్షన్ లో చూడాలి సో ప్రతి చోట చెక్ చేసుకోవచ్చు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. టైం ఫ్రేమ్ 1 minute ఏనా సార్? ఎనీ టైం ఫ్రేమ్ యూ కెన్ చెక్ ఇట్ మ్యామ్, ఎనీ టైం ఫ్రేమ్ యూ కెన్ చెక్ ఇట్. మీరు జాగ్రత్తగా మీ టైంని కేటాయించి నేను చెప్పిన హోంవర్క్లన్నీ కంప్లీట్ చేయాలి. చేసుకొని వస్తే అప్పుడు ఐ కెన్ హెల్ప్ యూ మోర్ దెన్ మోర్. ఇటువంటి కాన్సెప్ట్లు మీకు లైఫ్ టైం పనిచేస్తాయి. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మార్కెట్, ఇట్ ఈస్ ప్యూర్లీ యూటిలిటీ క్యాండిల్ రీడింగ్. మీకు మార్కెట్లో ఎక్కడ కూడా దొరకని కాన్సెప్ట్లు. అర్థమైందా మీ అందరికీ? Yes, sir. Yes, sir. Yes. Very good. మీరు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నారా? అయితే యూనిక్ తెలుగు ట్రేడర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.